కార్పొరేషన్ వెంటనే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత. జై తెలంగాణ. వైద్య ఆరోగ్య శాఖలో అనేక సమస్యలపైన పోరాటం చేస్తూ ఉన్నారు. అటు మెడికల్ అండ్ హెల్త్ అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్కి సంబంధించినటువంటి వారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా అటు అనేక హామీలు ఇచ్చినటువంటి నేపథ్యంలో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నటువంటి నేపథ్యంలో కూడా వారు ప్రభుత్వం దృష్టికి అనేక అంశాలను తీసుకెళ్తున్నారు. ఇంతకీ వారి సమస్యలు ఏంది, వైద్య ఆరోగ్య శాఖలో ఏ డిపార్ట్మెంట్స్ వారు ఉన్నారు ఏందనే అంశానికి సంబంధించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అధ్యక్షులు శ్రీనివాస్ మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇవాళ మీటింగ్ గల సారాంశం ఏమంటారు, దాంతోపాటుగా ఏ అంశాలపైన మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళబోతున్నారు? నా పేరు దుర్గం శ్రీనివాస్. నేను తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు శానిటేషన్ సెక్యూరిటీ పేషెంట్ కార్మికులందరి సమస్యలపై మా యూనియన్ పోరాటం చేస్తుంది. అనేక సార్లు ప్రభుత్వానికి అటు మేము పనిచేస్తున్నటువంటి అధికారి నుండి సెక్రటరియట్లో పనిచేసేటువంటి అధికారులు తర్వాత ముఖ్యమంత్రి వరకు కూడా మా సమస్యలపై అనేక సార్లు రిప్రజెంట్ చేసినాం. ఈరోజు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఏజెన్సీల ద్వారా జీతం ఇవ్వడం వల్ల అటు పిఎఫ్ సరిగా కట్టడం లేదు, ఈఎస్ఐ సరిగా కట్టడం లేదు, నెలల తరబడి జీతాలు ఇవ్వడం లేదు. గవర్నమెంట్ ఇస్తున్నటువంటి జీతం ఏదైతుందో దానిపైన ప్రభుత్వం జిఎస్టీ అని ప్రొఫెషనల్ ట్యాక్స్ అని చెప్పేసి పెట్టి ఆ పిఎఫ్ సరిగా కట్టకుండా ఈఎస్ఐ కట్టకుండా ప్రభుత్వాన్ని ఇటు ఉద్యోగులను అనేక మోసం చేస్తున్నటువంటి ఏజెన్సీలను రద్దు చేయాలనేది ప్రధానంగా మేము అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రాష్ట్ర వ్యాప్తంగా ఐకమత్యమై పోరాటం చేయడం కొరకు అనేకసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినాం, అయినా పట్టించుకోవటం లేదు. కాబట్టి మేము పెద్ద ఎత్తున వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసేటువంటి ఉద్యోగులము మరియు ఇతర ఉద్యోగులం అంతా కలిసి కూడా ఇందిరా పార్క్ దగ్గర త్వరలోనే మేము డేట్ ప్రకటించడం కొరకు ఈరోజు అందరము సమైక్యమైనాం. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ ఏజెన్సీలను రద్దు చేయాలి, ప్రభుత్వమే నేరుగా జీతాలు ఇవ్వాలనేదే మాకు ప్రధాన డిమాండ్. అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు గత 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఇప్పుడు ప్రస్తుతం పనిచేసే ఉద్యోగులకు ఒకే రకమైన వేతనం ఉంది. ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ కావాలనేది కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఉద్యోగులకు రెగ్యులర్గా లేదు, అదేవిధంగా వారికి ఎలాంటి గుర్తింపు లేదు. మహిళా ఉద్యోగులకు జీతంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాల్సింది పోయి రెగ్యులర్ ఉద్యోగులకు ఒకటే ప్లేస్లో ఒక ల్యాబ్ టెక్నీషియన్గా కానీ ఒక స్టాఫ్ నర్స్గా పనిచేస్తే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఏమో మెటర్నిటీ సెలవులు ఉండయి, తర్వాత వారికి జీతం ఉండదు. అయితే ప్రధానంగా మీ డిమాండ్స్ ఏమేమంటారు అవి చెప్పండి. మేము ప్రధానంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలి ప్రధాన డిమాండ్. లేనిచో అది వీలు కానట్లయితే కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగులందరికీ కూడా ఉద్యోగ భద్రత ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, ఉద్యోగులందరినీ కూడా సీనియారిటీని గుర్తించేసి వారికి ఇంక్రిమెంట్ కూడా ఇవ్వాలని చెప్పేసి ఇది ప్రధాన డిమాండ్గా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి, మీరు మీ పేరు మీ డిపార్ట్మెంట్ ఏంటారు, అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి? నా పేరు సుభాష్. నేను తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ జనరల్ సెక్రటరీ, రాష్ట్ర జనరల్ సెక్రటరీని. వైద్య విధాన పరిషత్లో ఇప్పటి వరకు ఏప్రిల్ నుంచి రెన్యువల్ లేదు, కంటిన్యూషన్ లేకపోవడంతో 3 నెలల నుంచి జీతాలు పెండింగ్ ఉన్నాయి. ఈ రెన్యువల్ శాఖతో ప్రతి సంవత్సరం ఇదే ఇబ్బందులు జరుగుతుంది. మాకు రెన్యువల్ ఇచ్చేసి ప్రతి నెల 10వ తారీఖు లోపల జీతాలు ఇవ్వాలి. మళ్ళీ మా దగ్గర కూడా శానిటేషన్ కానీ వీళ్ళకు దాదాపు 8 నెలల నుంచి జీతాలు లేవు. 8 నెలల నుంచి కాంట్రాక్టర్ ఇవ్వాల్సింది ఉన్న 3 నెలలు కాంట్రాక్టర్ గవర్నమెంట్ నుంచి రాకపోయినా 3 నెలలు నుంచి ఇవ్వాలి, కానీ అయినా కూడా ఇవ్వట్లేదు. అయినా ఇవ్వకుండా ఇప్పటికి 8 నెలల నుంచి పెండింగ్ బకాయిలు విడుదల చేయాలి. మాకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ ద్వారానే వేతనాలు ఇవ్వాలని ప్రధాన డిమాండ్గా ప్రభుత్వానికి తెలియజేస్తాం. మాది ఈసీజీ టెక్నీషియన్ అండి. నేను ట్రేడ్ యూనియన్కు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్. నా పేరు రఫీయుద్దీన్. ఈ గతంలో ఇప్పుడు చూసుకున్నటువంటి టీఎస్పీఎస్సీలో నోటిఫికేషన్స్ 2017, 2018లో వేశారు. మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్గా చూసుకుంటే స్టాఫ్ నర్సు, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ వేశారు. మిగతావి కూడా చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి వైద్య ఆరోగ్య శాఖలో. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఎక్స్రే టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, క్యాత్ ల్యాబు, వెంటిలేటర్ టెక్నీషియన్, ఇలా చాలా డిఎంఈలో కానివ్వండి, టీవీపీలో కానివ్వండి చాలా ఖాళీగా ఉన్నాయి. మేమందరము కూడా అట్లా టెక్నీషియన్స్గానే గత 15-18 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. గతంలో 98 అప్పుడు వచ్చిన రెగ్యులర్ జాబులు మళ్ళీ గతంలో 2017-18లో ఒక్క నోటిఫికేషన్ వచ్చింది. అది ఎక్స్రే టెక్నీషియన్స్కు 32 మంది ఫిలప్ చేశారు. తర్వాత ఇప్పటి వరకు కూడా ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, స్టాఫ్ నర్స్ ఏఎన్ఎం వేస్తున్నారు, కానీ ఎక్స్రే టెక్నీషియన్ మిగతా సపోర్టింగ్ పారామెడికల్ ప్రొఫెషన్ ఉన్నటువంటి
ఈ ఈసీజీ టెక్నీషియన్స్కు ఇట్లా మిగతా క్యాడర్స్ ఏది వేయట్లేదు. అది తొందరగా నోటిఫికేషన్ వేసి మాకు కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మేము గత 2 దశాబ్దాలుగా పనిచేస్తున్నాము. ఇంకా ఎన్ని రోజులు ఇట్లా అవుట్సోర్సింగ్లో కాంట్రాక్ట్లో చేయాలని మేము గవర్నమెంట్ ప్రశ్నిస్తున్నాం. ఎన్ని నెలలు అయింది జీతాలు? జీతాలు ప్రస్తుతానికైతే మాకు ఎవ్రీ ఇయర్ రెన్యువల్ ఉంటుంది. అది ఎవ్రీ ఇయర్ మార్చికే మా రెన్యువల్ అయిపోయింది. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు జీతాలు లేవు. అలాగే శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ వాళ్ళకు కూడా 8 నెలల నుంచి జీతాలు లేదు. దీని మీద తక్షణమే ఆ సంబంధిత అధికారులు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కూడా ఖచ్చితంగా స్పందించి ఈ సమస్యను అతి త్వరలో పరిష్కరిస్తారని చెప్పి ఆశిస్తూ మేము గవర్నమెంట్ను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సార్. డిఎంఈలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినప్పటికీ ఉద్యోగాలను నింపక ఉన్న ఉద్యోగుల మీద పని ఒత్తిడి భారం కల్పిస్తున్నారు. ఉద్యోగాలను నింపి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు నెల ఫస్ట్ నుంచి 5 తారీఖు లోపల జీతాలు అందించాలని, ఏఎస్ఐపిఎఫ్ తప్పకుండా కట్టాలి, కట్టని ఏజెన్సీల బ్లాక్ లిస్ట్లో పెట్టి ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇది మొత్తం మీద ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ తమ సమస్యలు మారడం లేదనేది కూడా ఉద్యోగస్తులు చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఏదైతే ఒక కార్పొరేషన్ని ఏర్పాటు చేసి తమకు దాని ద్వారానే నేరుగా జీతాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా కోరుతా ఉన్నారు. దాంతోపాటుగా ఇప్పటికే కొన్ని నెలల నుంచి కూడా తమకు జీతాలు రాలేదన్నది కూడా వారి ఆవేదనను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నాకు ప్లాన్ చేసినట్టు కూడా వారు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్. కార్పొరేషన్ వెంటనే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత. జై తెలంగాణ.